హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మౌన వాగ్దానం అనే కథలోని ఎపిసోడ్ 4 చూద్దాం. ఎపిసోడ్ 4 పేరు కాలచక్రం. రమణ ఫోన్ మూతతో ఉలిక్కిపడ్డాడు. నిద్రమత్తుతో కళ్ళు నిలుపుకుంటూ ఫోన్ అందుకున్నాడు. హలో అన్నాడు ఆవలింతతో. నాన్న, కార్తీక్ గొంతు వినగానే రమణ మంచం మీద నుంచి లేచి కూర్చున్నట్టు అయ్యాడు. అరే కార్తీక్, ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న, నీకో గుడ్ న్యూస్, రేపు వస్తున్నా. రమణ కళ్ళల్లో ఆనందం పొంగింది. వాట్, నిజమేనా? సూపర్ రా. ఫోన్ పెట్టేసి రమణ హడావుడిగా సుశీల దగ్గరికి పరిగెత్తాడు. సుశీ, కార్తీక్ వస్తున్నాడట. సుశీల కళ్ళు పెద్దవి చేసి చూసింది. కార్తీక్ అవును సుశీ, మన కొడుకే, రేపు వస్తున్నాడు. సుశీల ముఖంలో ఆనందం, గందరగోళం రెండూ కలగలిశాయి. మరి మనం ఏం చేయాలి రమణ? రమణ నవ్వాడు. ముందు ఈ ఇంటిని శుభ్రం చేద్దాం, తర్వాత కార్తీక్కి ఇష్టపడే వంటలు చేద్దాం. అన్నట్లు మీకు ఈ కథ మరియు కథ చెప్పే విధానం నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ సూచనలు కమెంట్స్లో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజంతా ఇద్దరూ ఇల్లు తుడవడం, సర్దడంతో గడిపారు. రమణ పాత ఫోటో ఆల్బమ్స్ వెతికి పట్టుకొచ్చాడు. ఇదిగో సుశీ, కార్తీక్ పుట్టినప్పుడు తీసిన ఫోటో అన్నాడు ఒక పాత ఫోటోని చూపిస్తూ. సుశీల ఆ ఫోటోని దగ్గరగా చూసింది. నాకు గుర్తొస్తోంది రమణ, కార్తీక్ పుట్టినప్పుడు నువ్వు ఎంత హుషారుగా ఉన్నావు. రమణ ఆశ్చర్యపోయాడు. నిజమా సుశీ, నీకు గుర్తుందా? సుశీల తల్లూపింది. అవును, నువ్వు అందరికీ చాక్లెట్లు పంచావు, డాక్టర్లకి కూడా. రమణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుశీలని దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు గొప్పదానివి సుశీ, నీ జ్ఞాపకాలు తిరిగి వస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం. సుశీ, లే, కార్తీక్ వచ్చే టైం అయింది. రమణ నిద్రలేపాడు. సుశీల ఉలిక్కిపడి లేచింది. అయ్యో, నేను వంట చేయాలి కదా. రిలాక్స్ సుశీ, నేను చేశాను, నువ్వు రెడీ అవ్వు, రమణ ప్రేమగా అన్నాడు. కాసేపటికి ఇద్దరూ సిద్ధమై ఇంటి ముందు నిలబడ్డారు. రమణ, ఏంటి సుశీ, కార్తీక్ని నేను గుర్తుపట్టగలనా? రమణ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఖచ్చితంగా గుర్తుపడతావు సుశీ, వాడి మన కొడుకు, నీ గుండె చెప్తుంది. అంతలో దూరంగా ఒక కారు కనిపించింది. రమణ, సుశీల ఇద్దరు ఉత్కంఠంగా ఆ కారు వైపు చూస్తున్నారు. కారు దగ్గరికి వచ్చి తలుపు తెరుచుకుంది. కార్తీక్ బయటకు వచ్చాడు. నాన్న, అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. రమణ ముందుకు వెళ్ళి కార్తీక్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. రారా నాయన, ఎంత కాలానికి వచ్చావు? కార్తీక్ తన తల్లి వైపు చూశాడు. అమ్మా అని పిలిచాడు ఆనందంగా. సుశీల మాత్రం నిశ్చలంగా నిలబడి ఉంది. ఆమె ముఖంలో గందరగోళం కనిపిస్తోంది. అమ్మా, కార్తీక్ మళ్ళీ పిలిచాడు, ఈసారి కొంచెం సందేహంగా. సుశీల రమణ వైపు తిరిగి చూసింది ప్రశ్నార్థకంగా. రమణ గాబరా పడ్డాడు. సుశీ, ఇతను మన కార్తీక్, మన కొడుకు. సుశీల కళ్ళల్లో భయం, అయోమయం కనిపించాయి. కార్తీక్ ముఖంలో నిరాశ కనిపించింది. అమ్మా, నేను కార్తీక్ని, నీ కొడుకుని. సుశీల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారీ, నాకు గుర్తు రావడం లేదు. రమణ వెంటనే మధ్యలోకి వచ్చాడు. పర్లేదు సుశీ, లోపలికి వెళదాం, నీకు అన్నీ గుర్తొస్తాయి. ముగ్గురు లోపలికి వెళ్ళారు. రమణ పాత ఫోటో ఆల్బమ్ తెరిచాడు. చూడు సుశీ, ఇదిగో కార్తీక్ పుట్టినప్పుడు ఫోటో, నిన్న చూపించాను కదా. సుశీల ఆ ఫోటోని తదేకంగా చూసింది. ఇది నాకు గుర్తుంది రమణ, కార్తీక్ పుట్టినప్పుడు నువ్వు అందరికీ చాక్లెట్లు పంచావు. కార్తీక్ ఆశ్చర్యంగా చూశాడు. నిజమేనా నాన్న? అవును కార్తీక్, నువ్వు పుట్టిన సంతోషంలో హాస్పిటల్ అంతా చాక్లెట్లు పంచాను. సుశీల నెమ్మదిగా కార్తీక్ వైపు తిరిగింది. అతని ముఖంలో నిశితంగా చూసింది. నీ కళ్ళు నా కళ్ళలానే ఉన్నాయి అంది మెల్లగా. కార్తీక్ కళ్ళల్లో ఆశ నిండింది. అవునమ్మా, నువ్వు అనేదానివి, నా కళ్ళు నీలాగే ఉన్నాయని. సుశీల చేతులు కార్తీక్ ముఖాన్ని తాగాయి. కార్తీక్, అవునమ్మా, నేను కార్తీక్ని. ఒక్కసారిగా సుశీల కార్తీక్ని గట్టిగా కౌగిలించుకుంది. సారీ కార్తీక్, ఏమనుకోకు. రమణ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. చూసావా సుశీ, చెప్పాను కదా నీ తల్లి మనసు గుర్తుపడుతుందని. రమణ అడిగాడు. మరి దివ్య పిల్లలు రాలేదేంటి? మా బుర్లి మనోడు ఎలా ఉన్నాడు?
వాళ్ళు బాగానే ఉన్నారు నాన్న, కానీ మనవడికి ఇంకా 2 నెలలే కదా, ఇంత దూరం ప్రయాణం చేయలేడని డాక్టర్ సలహా ఇచ్చారు. అందుకే నేను ఒక్కడినే వచ్చాను. సుశీల నిరాశగా అంది. అయ్యో, మా మనవడిని చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. త్వరలోనే తీసుకొస్తానమ్మా, వాడు కొంచెం పెద్దయ్యాక, కార్తీక్ హామీ ఇచ్చాడు. ఆ క్షణంలో ఆ గదిలో కాలం ఆగిపోయినట్లుగా అనిపించింది. 2 తరాల ప్రేమ అనుబంధం అంతా ఒక్క కౌగిలిలో విడిపోయింది. ఇంతలో బయట ఎవరో తలుపు తట్టారు. ఎవరు వచ్చారో అని రమణ లేచి వెళ్ళాడు. తలుపు తీసి చూస్తే శేఖర్ నిలబడి ఉన్నాడు. రమణ ముఖంలో కోపం కనిపించింది. ఏం కావాలి అని కఠినంగా అడిగాడు. శేఖర్ నవ్వుతూ, ఏమిటి రమణ గారు అలా అడుగుతున్నారు? మీ దగ్గరికి రావడానికి కూడా అనుమతి అడగాల? మీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, దయచేసి వెళ్ళిపోండి, రమణ గట్టిగా చెప్పాడు. శేఖర్ లోపలికి తొంగి చూశాడు. కార్తీక్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరి అయినా రమణ గారు అడిగాడు. రమణ కోపంగా, అది మీకు అవసరం లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. శేఖర్ ముఖంలో ఏదో ఆలోచన మొదలైంది. సరే రమణ గారు, నేను వెళ్తాను, కానీ మనం మాట్లాడుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. రమణ తలుపులు గట్టిగా మూసి లోపలికి వచ్చాడు. ఎవరు నాన్న? కార్తీక్ అడిగాడు. రమణ నిట్టూర్చాడు. ఎవరూ లేరులే, మన ఎదురింట్లో అద్దెకు ఉంటాడు శేఖర్ అని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. మరుసటి రోజు ఉదయం కార్తీక్ లేచి చూసేసరికి సుశీల వంటింట్లో బిజీగా ఉంది. గుడ్ మార్నింగ్ అమ్మా అన్నాడు కార్తీక్. సుశీల చిరునవ్వుతో పలకరించింది. గుడ్ మార్నింగ్ కార్తీక్, నీ ఫేవరెట్ దోశలు చేస్తున్నా. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. నువ్వు గుర్తుపట్టుకున్నావా? సుశీల నవ్వింది. మరి నువ్వు చిన్నప్పుడు రోజు దోశలే అడిగేవాడివి కదా, గుర్తులేకపోతే ఎలా? కార్తీక్ కళ్ళల్లో ఆనందం. వెళ్ళి తల్లిని గట్టిగా కౌగిలించుకున్నాడు. అంతలో రమణ వచ్చాడు. ఏంటి ఉదయాన్నే ఇంత ప్రేమ కారిపోతుంది అని జోక్ వేశాడు. ముగ్గురు కలిసి నవ్వుకున్నారు. ఆ ఉదయపు వెలుగులో వారి నవ్వులు మరింత ప్రకాశవంతంగా కనిపించాయి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక వారు సరదాగా వీధి చివర ఉన్న పార్కుకి బయలుదేరారు. దారిలో, నాన్న, కార్తీక్ అడిగాడు, మన ఎదురింటి శేఖర్ గారు ఇందాక కనిపించారు, అతనితో ఏమన్నా ప్రాబ్లం ఉందా? రమణ ముఖం గంభీరమైంది. వాడి గురించి మాట్లాడకు కార్తీక్, పెద్ద మోసగాడు. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. ఏం జరిగింది? రమణ నిట్టూర్చాడు. వాడు మన ఆస్తిని కబ్జా చేయాలని చూస్తున్నాడు, మీ అమ్మ పరిస్థితి ఆసరా చేసుకొని. కార్తీక్ కోపంగా అడిగాడు. నువ్వేమీ చేయలేదా నాన్న? రమణ నిస్సహాయంగా చూశాడు. ఏం చేయగలను కార్తీక్, వాడు కొంచెం రౌడీ రకం. నేను ఒక్కడినే ఏం చెయ్యాలి? పోలీసులకు కూడా చెప్పాను. ఇక నా జాగ్రత్తలో నేనుంటున్నా. కార్తీక్ తండ్రి భుజం తట్టాడు. పర్లేదు నాన్న, నేను చూసుకుంటాను. పార్కులో సుశీల ఒక బెంచి మీద కూర్చుని చుట్టూ ఉన్న పూల మొక్కలను ఆనందంగా చూస్తోంది. ఎంత అందంగా ఉన్నాయో ఈ పూలు. రమణ ఆమె పక్కన కూర్చొని, నువ్వు కూడా ఈ పూలలాగానే అందంగా ఉన్నావు సుశీ అన్నాడు ప్రేమగా. కార్తీక్ వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకున్నాడు. మీరిద్దరూ ఇంకా లవ్ బర్డ్స్ లాగే ఉన్నారు. కానీ కార్తీక్ మనసులో ఏదో ఆందోళన ఉంది. శేఖర్ గురించి ఏమన్నా చేయాలని అనుకుంటున్నాడు. అమ్మా, నాన్న అన్నాడు కార్తీక్, నాకు కొంచెం పని ఉంది, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెంటనే వస్తాను. రమణ అనుమానంగా చూశాడు. ఎక్కడికి వెళ్తున్నావు కార్తీక్? కార్తీక్ నవ్వాడు. చిన్న పనే నాన్న, నువ్వు టెన్షన్ పడకు. కార్తీక్ వెళ్ళిపోయాక రమణ సుశీలతో, ఏదో చేస్తున్నాడు, నాకు భయంగా ఉంది, వీడికి ఆ శేఖర్ గురించి అనవసరంగా చెప్పానేమో అన్నాడు. సుశీల రమణ చేతిని పట్టుకుంది. భయపడకు, మన కార్తీక్ తెలివైనవాడు, అన్నీ ఆలోచించే చేస్తాడు. కార్తీక్ నేరుగా శేఖర్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. శేఖర్ తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. నువ్వా? ఏం కావాలి? కార్తీక్ నవ్వాడు. మీతో మాట్లాడాలి, లోపలికి రావచ్చా? శేఖర్ సందేహంగా చూస్తూ కార్తీక్ని లోపలికి రానిచ్చాడు. కార్తీక్ సోఫాలో కూర్చుని, శేఖర్ గారు, మీరు మా ఆస్తి కోసం ప్రయత్నిస్తున్నారని తెలుసు అన్నాడు నేరుగా. శేఖర్ ఉలిక్కి పడ్డాడు. అదేం లేదు, నువ్వు తప్పుగా. కార్తీక్ చేతిని ఎత్తి ఆపాడు. నేనంతా తెలుసుకున్నాను, మీ గతం కూడా తెలుసు. హైదరాబాద్లో మీరు చేసిన మోసాలు, బ్యాంక్ అప్పులు, అక్కడ మీరు వదిలేసిన మీ మొదటి భార్య. శేఖర్ ముఖం పాలిపోయింది. నీకెలా తెలుసు? కార్తీక్ నవ్వాడు.
నేను అమెరికాలో ఉన్న ఇక్కడ విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను. మీ మొదటి భార్య సునీత ఇప్పుడు నా స్నేహితురాలి దగ్గర పనిచేస్తోంది. ఆమె చెప్పిన విషయాలు వింటే మీరు షాక్ అవుతారు. శేఖర్ వణకడం మొదలుపెట్టాడు. అది అది కార్తీక్ కొనసాగించాడు. అంతేకాదు, మీరు బ్యాంకులో చేసిన మోసం గురించి కూడా నాకు తెలుసు. ఆ సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి. శేఖర్ కుర్చీలో కూలబడ్డాడు. ప్లీజ్ ఎవరికీ చెప్పొద్దు. కార్తీక్ లేచి నిలబడ్డాడు. మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, లేదా నేను ఈ విషయాలన్నీ పోలీసులకి మీ ప్రస్తుత భార్యకి చెబుతాను. శేఖర్ ఓడిపోయినట్లు తలవంచాడు. సరే నేను వెళ్ళిపోతాను, కానీ కొంత సమయం కావాలి. 48 గంటలు, కార్తీక్ చెప్పాడు. అంతకంటే ఎక్కువ కాదు. కార్తీక్ లేచి నిలబడ్డాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నా తల్లిదండ్రులకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా మీ గతం అందరికీ తెలిసిపోతుంది. అది చెప్పి కార్తీక్ బయటకు వెళ్ళిపోయాడు. శేఖర్ నిస్సహాయంగా కూర్చుండిపోయాడు. కార్తీక్ తిరిగి పార్కుకు వచ్చాడు. రమణ, సుశీల ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏమైంది కార్తీక్? రమణ ఆందోళనగా అడిగాడు. కార్తీక్ నవ్వాడు. అంతా సర్దుకుంది నాన్న. శేఖర్ 2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుశీల ఆశ్చర్యంగా చూసింది. నిజంగానా? అవునమ్మా. కార్తీక్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇక మీరు నిశ్చితంగా ఉండవచ్చు. రమణ కళ్ళల్లో గర్వం కనిపించింది. నువ్వు తెలివైన వాడివేరా, ఇంతకు వాడిని ఏం చేశావు? కార్తీక్ జరిగిందంతా చెప్పాడు. రమణ, సుశీల కొడుకు ముందు చూపుగా ఆశ్చర్యపోయారు. ముగ్గురు కలిసి ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ రోజంతా వారు పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ గడిపారు. సుశీల మరింత చురుకుగా, సంతోషంగా కనిపించింది. సాయంత్రం. కార్తీక్, అంది సుశీల, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం రేపు పిక్నిక్కి వెళ్దాం. చాలా రోజులైంది కదా. రమణ, కార్తీక్ ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. నిజంగానా అమ్మా? నీకు గుర్తుందా మనం ఎప్పుడు చివరిసారిగా పిక్నిక్కి వెళ్ళాము? కార్తీక్ అడిగాడు. సుశీల కళ్ళు మూసుకొని గుర్తు చేసుకుంది. అవును, నువ్వు 10వ తరగతి పాస్ అయినప్పుడు వెళ్ళాం కదూ. అప్పుడు నువ్వు చెరువులో పడితే నాన్న నిన్ను రక్షించాడు. రమణ, కార్తీక్ ఇద్దరూ ఆనందంగా ఒకరినొకరు చూసుకున్నారు. సుశీల జ్ఞాపక శక్తి మెరుగుపడుతోందని వారికి అర్థమైంది. సరే అమ్మా, రేపు పిక్నిక్కి వెళ్దాం, కార్తీక్ సంతోషంగా అన్నాడు. ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా కార్తీక్కి ఏదో శబ్దం వినిపించింది. మెల్లగా లేచి జాగ్రత్తగా హాల్లోకి వచ్చాడు. అక్కడ చీకట్లో 2 ఆకృతులు కదులుతున్నాయి. దొంగలు! కార్తీక్ వెంటనే వంటింట్లోకి వెళ్ళి రోకిలి బండ తీసుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది, కానీ ధైర్యంగానే ఉన్నాడు. ఒక దొంగ లోపలి గది తలుపు తీస్తుండగా కార్తీక్ అతని చేతిపై రోకలి బండతో కొట్టాడు. అబ్బా అని అరిచాడు దొంగ. రెండో దొంగ కార్తీక్ పై దాడి చేయబోయాడు, కానీ కార్తీక్ చాకచక్యంగా తప్పించుకొని అతని కాలిపై కొట్టాడు. ఈ అల్లరికి రమణ, సుశీల మేల్కొని వచ్చారు. ఏమైంది? రమణ అరిచాడు. దొంగలు భయపడి పారిపోయారు. కార్తీక్ తన తల్లిదండ్రుల వైపు తిరిగాడు. దొంగలు వచ్చారు నాన్న, పారిపోయారు. సుశీల భయంగా కార్తీక్ని కౌగిలించుకుంది. నీకు ఏం కాలేదుగా? నువ్వు బాగానే ఉన్నావు కదా? రమణ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. కార్తీక్ ఆలోచనలో పడ్డాడు. నాన్న, నాకు అనుమానంగా ఉంది. ఈ దొంగతనం వెనుక శేఖర్ ఉండవచ్చు. రమణ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. నిజమే కావచ్చు కార్తీక్. పోలీసులు వచ్చి విచారణ మొదలుపెట్టారు. వాళ్ళు శేఖర్ ఇంటికి వెళ్ళి చూసేసరికి అది ఖాళీగా ఉంది. అతడు తన కుటుంబంతో సహా మాయమైపోయాడు. ఇన్స్పెక్టర్ వచ్చి చెప్పాడు, శేఖర్ గత రాత్రి తన భార్య పిల్లలతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోయాడు అని తెలిసింది. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. రమణ, సుశీల, కార్తీక్ ఒకరి ముఖాలకు చూసుకున్నారు. కనీసం వాడు ఇక మనల్ని ఇబ్బంది పెట్టడు, రమణ అన్నాడు. కార్తీక్ తలూపాడు. అవును నాన్న, కానీ ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సుశీల కార్తీక్ని మళ్ళీ కౌగిలించుకుంది. నువ్వు చాలా ధైర్యంగా వాళ్ళని కొట్టావు. నువ్వు లేకపోతే ఏమై ఉండేదో. ఆ సంఘటన తర్వాత 2 రోజులు గడిచాయి. కార్తీక్ తిరిగి అమెరికా వెళ్లే సమయం దగ్గర పడుతోంది. ఒక సాయంత్రం రమణ, సుశీల, కార్తీక్ ముగ్గురు కలిసి వీధిలో నడుస్తున్నారు. సుశీల కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకుని ఉంది.
కార్తీక్, నువ్వు వెళ్ళిపోతున్నావంటే నమ్మబుద్ధి కావడం లేదు, సుశీల అంది కళ్ళల్లో నీళ్లతో. కార్తీక్ ఆమెను ఓదార్చాడు. అమ్మా, నేను తరచుగా వస్తూనే ఉంటాను, అలాగే వీడియో కాల్స్ కూడా చేస్తాను. రమణ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. సుశీ, మన కార్తీక్ పెద్దవాడయ్యాడు, తన బాధ్యతలు తనకి ఉన్నాయి. అంతలో వారి పక్కనే ఒక కారు వేగంగా వచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరు మనుషులు దిగి కార్తీక్ని పట్టుకోబోయారు. ఏం చేస్తున్నారు? కార్తీక్ అరిచాడు వారిని తోసేస్తూ. రమణ కూడా కార్తీక్ని రక్షించడానికి ముందు వచ్చాడు. ఎవరు మీరు? ఏం కావాలి? అంతలో కార్ డ్రైవర్ సీటు నుంచి శేఖర్ దిగాడు. అతని ముఖంలో ప్రతీకారం కనిపిస్తోంది. నువ్వా శేఖర్? రమణ ఆశ్చర్యపోయాడు. అవును రమణ గారు, శేఖర్ నవ్వాడు. మీ కొడుకు నా జీవితాన్ని నాశనం చేశాడు, ఇప్పుడు నేను అతన్ని తీసుకెళ్తాను. కార్తీక్ ధైర్యంగా ముందుకు వచ్చాడు. నువ్వు ఏమి చేయలేవు శేఖర్, నీ గతం గురించి నాకు తెలుసు. శేఖర్ కోపంగా కార్తీక్ పై దూకబోయాడు. కానీ అంతలోనే పోలీస్ సైరన్ శబ్దం వినిపించింది. పోలీసులు! శేఖర్ భయపడ్డాడు. కార్తీక్ నవ్వాడు. నేను ఊరికి రాలేదు శేఖర్, నువ్వు తిరిగి వస్తావని ఊహించి పోలీసులకి ముందే సమాచారం ఇచ్చాను. శేఖర్ అతని మనుషులు పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు వారిని పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ వచ్చి కార్తీక్కి ధన్యవాదాలు చెప్పారు. మీ సమయోచితమైన సమాచారం వల్ల మేము వీరిని పట్టుకోగలిగాం. శేఖర్పై చాలా కేసులు ఉన్నాయి. రమణ, సుశీల ఆనందంగా కార్తీక్ని కౌగిలించుకున్నారు. నువ్వు నిజంగా మా అదృష్టం కార్తీక్, రమణ అన్నాడు గర్వంగా. సుశీల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కొడుకు ఎంత పెద్దవాడయ్యాడో, ఎంత తెలివైనవాడయ్యాడో. కార్తీక్ నవ్వాడు. ఇదంతా మీ ప్రేమ పెంపకం వల్లే అమ్మా. మరుసటి రోజు కార్తీక్ తిరిగి అమెరికా వెళ్ళే సమయం వచ్చింది. త్వరగా తిరిగిరా కార్తీక్, ఈసారి దివ్యని పిల్లల్ని తీసుకురా, సుశీల అంది కౌగిలించుకుంటూ. తప్పకుండా అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి, కార్తీక్ చెప్పాడు. రమణ కార్తీక్ భుజం తట్టాడు. నువ్వు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది, జాగ్రత్తగా వెళ్ళిరా. కార్తీక్ విమానం ఎక్కుతూ తన తల్లిదండ్రుల వైపు చివరిసారిగా చూశాడు. అతని మనసులో వాళ్ళని వదిలి వెళ్తున్నానని బాధ. thank you